హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనం అందరం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించిన వాటిలో నేను ఈ ప్రోడక్ట్ అన్నది అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. అమెరికన్ మ్యాక్రోన్ ఆటోమేటిక్ సూప్ మేకర్. ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. మీ అందరికీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ చూపించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నాకు కూడా బేసికల్లీ గ్యాడ్జెట్స్ యూస్ చేసుకొని లైఫ్ అండ్ సింపుల్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ సూప్ మేకర్లోని మనం డిఫరెంట్ ఐటమ్స్ అన్నవి చేసుకోవచ్చు. నాకు అసలు తెలీదు. సూప్స్ అన్నవి నార్మల్లీ కుక్కర్లో చేస్తాం, తర్వాత జల్లీల్లో వేస్తాం, తర్వాత బోల్డ్ అండ్ సామాన్లు అవుతాయి. అందుకోసం చెయ్యాలనిపించింది అనమాట. అండ్ ఈ వర్షాకాలంలో హౌస్ హెల్ప్లు కూడా చాలా చలవలు పెట్టేస్తూ ఉంటారు. సో సూప్ మేకర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఇలా వచ్చిందనమాట. ఒక కెటల్ లాంటిది, తర్వాత ఒక వైర్ అండ్ మనకు ఒక మాన్యువల్ బుక్. దీని మీద ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఈ సూప్ మేకర్లో నాట్ ఓన్లీ సూప్స్ అనమాట, డిఫరెంట్ జ్యూసులు చేసుకోవచ్చు, తర్వాత జామ్స్ చేసుకోవచ్చు, లస్సీలు చేసుకోవచ్చు, ఇలా చాలా వెరైటీస్ అన్నవి చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను. స్మూత్గా చంకీగా సూప్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే దీంట్లోని ఫైబర్, సూప్ నుంచి ఫైబర్ ఏదైతే ఉంటుందో అది పోదన్నమాట. ఆ ఫైబర్ నార్మల్లీ మనం టమాటో సూప్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మొత్తం ఫైబర్ అంతా తీసేస్తాం. బట్ మన ఈ సూప్ మేకర్లో ఫైబర్ తీయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు తింటున్నప్పుడు మీకు దాని తొక్కలు ఉండిపోయాయి, ఫైబర్ ఉండిపోయింది అన్న విషయం కూడా మీకు అర్థమవ్వదు. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని వైర్ అటాచ్ చేయకుండా దీంట్ లోపల మనకి సూప్కి సంబంధించిన సామాన్లన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ, కంప్లీట్లీ ఆటోమేటిక్. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే హ్యాపీ అయిపోతారు శుభ్రంగా. ఫస్ట్ నేను ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోని కొద్దిగా క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్, ఆనియన్స్, టమాటోస్ ఇప్పుడు ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి జస్ట్ 1 టమాటో యాడ్ చేస్తాను. ఇట్స్ మోర్ లైక్ టమాటో క్యారెట్ సూప్ అనమాట. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను, జస్ట్ ఒక 2 రెబ్బల్లాగా యాడ్ చేశాను. కొద్దిగా గార్లిక్ యాడ్ చేశాను, కొంచెం జిల్లీ యాడ్ చేశాను, జింజర్ యాడ్ చేశాను. దాని తర్వాత సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. అంతే, అయిపోయింది. నా కుక్కర్లో పెట్టక్కర్లేదు, తీసి జల్లించక్కర్లేదు, జల్లీలో వేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇవన్నీ మీకు ఏ ఇంగ్రీడియంట్స్తో సూప్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇందులో యాడ్ చేశారు. తర్వాత అక్కడ మనకి మినిమం మ్యాక్సిమం అని ఉందో చూసారా. మినిమం వచ్చేసి 800 ml, మ్యాక్సిమం వచ్చేసి 1000 ml. ఆ మినిమం వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం కన్నా ఎక్కువ వేయకూడదు, మినిమం కన్నా తక్కువ వేయకూడదు, ఆ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత మనము ఆ మీద కప్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేస్తాం. తర్వాత మన ఈ ప్లగ్ పిన్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేసుకుంటాం అనమాట. అంతేనండి, సో సింపుల్. మనకి జస్ట్ 19 minutes చూపిస్తుంది అనమాట సూప్కి. నేనైతే కంప్లీట్లీ స్మూత్ సూప్ అనేది యాడ్ చేసుకున్నాను. సో నాకు ఎటువంటి చంక్స్ ఏం లేకుండా కంప్లీట్లీ స్మూత్ కావాలి అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను మీకు చెప్తాను ఆపరేషన్ ఎలా చేయాలి. ఆపరేషన్ అంటే ఆ ఆపరేషన్ కాదు, దీనిది ఎలా చేయాలి అని చెప్పి. ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేయగానే అక్కడ అన్ని బటన్స్ లైన్గా వెలుగుతుంటాయి. తర్వాత మోడ్ బటన్ దగ్గర నొక్కినప్పుడు మనకి ఏది కావాలో దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి స్మూత్ కావాలి కదా, స్మూత్ది సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో రీహీట్ ఆప్షన్ కూడా ఉంది, జ్యూస్ ఆప్షన్ కూడా ఉంది, తర్వాత బ్లెండ్ ఆప్షన్ కూడా ఉంది. వాటి గురించి కూడా మాట్లాడుతుందా. ఎగ్జాక్ట్లీ 19 minutes చూపిస్తుంది. మధ్యలో గుర్రు అని సౌండ్ వస్తుంది, భయపడిపోకండి. ఆఫ్టర్ 19 minutes స్విచ్ ఆఫ్ చేసి మీరు ఓపెన్ చేసి చూస్తే అప్పటికే మీకు ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో చూసారు కదా, మన సూప్ అన్నది రెడీ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు మీకు పల్చగా అయిపోయింది అనిపిస్తే జస్ట్ కొద్దిగా కార్న్ఫ్లవర్ ఇందులో యాడ్ చేసి మనం మిక్స్ మోడ్లోని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. అంతే, అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ తెలుసా అండి. లైక్ దాంట్లోని మనం క్యారెట్ వేసాము, దాంది మొక్కలు కానీ లేదంటే టమాటోది తొక్కలది మొక్కలు కానీ ఏమీ లేవు. నేను ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి, మీరే హ్యాపీ అయిపోతారు. మీరు కనుక డైట్ చేస్తున్నా, హెల్దీ లైఫ్ స్టైల్ వైపు వెళ్ళాలనుకుంటున్నా, దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి ఒక్క ఇంట్లో జస్ట్ మనం అన్ని వెజిటేబుల్స్ అందులో వేసేస్తాము, మనం వెళ్ళి మనం వర్క్ చేసుకుంటాము. ఇఫ్ యు ఆర్ ఎ బిజీ పర్సన్, బిజీ హౌస్ వైఫ్ అవ్వచ్చు, బిజీ స్టూడెంట్ అవ్వచ్చు, బిజీ ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు కనుక స్టూడెంట్ అయితే కూడా ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్ అండ్ బ్యాచులర్ ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ కన్సిస్టెన్సీ చూసారు కదా ఎంత బాగుందో, పర్ఫెక్ట్ ఉంది. సూపులు హెల్దీ కాదు అని ఒకే ఒక రీజన్తో అంటారు, ఎందుకంటే దాంట్లోంచి ఫైబర్ మొత్తం డిస్ట్రాక్ట్ చేసేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ వెరీ హెల్దీ అంటారు. బట్ ఇట్ ఈజ్ హెల్దీ. అందులో అన్ని వెజిటేబుల్సే ఉన్నాయి, ఏముంది ఇంకా చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి జామ్ తయారు చేసుకుందాం. జామ్ ఎలా అవుతుందో కూడా ఇందులో చూడండి.
జామ్ చేయడానికి నా దగ్గర ఎక్కువ ఫ్రూట్స్ ఏమి లేవు, జస్ట్ నా దగ్గర 2 బుజ్జి యాపిల్స్ ఉన్నాయన్నమాట. వాటితోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం ఎక్కువ యాపిల్స్ ఉంటే ఇంకా బాగుండేది. నా దగ్గర చిన్న 2 యాపిల్స్ ఉన్నాయన్నమాట, అందుకోసం ఇంత వేసాను. ఎప్పుడైనా జామ్ చేసినప్పుడు ఇట్స్ మోస్ట్ అబౌట్ షుగర్ అండ్ ఆ ఫ్రూట్ అని అనమాట. ఇందులో ఇంకా మీకు చాలా వేసుకోవచ్చు. పైనాపిల్ జామ్ చేసుకోవచ్చు, మిక్స్ వెజిటేబుల్ జామ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తాను అనమాట. జస్ట్ యాపిల్స్ అనేది చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. తర్వాత దీంట్లోని 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని మనం సెట్టింగ్స్లోని జామ్ సెట్టింగ్ పెట్టేసుకుంటాం అంతే. కొద్దిగా చేశాను కదా, అందుకోసం జామ్కి వచ్చేసి ఇట్ షోస్ అరౌండ్ 11 minutes అని చూపిస్తుంది అనమాట. నేను ఇందాక మీతో చెప్పినట్టు మోడ్ సెలెక్ట్ చేసేసుకోండి, స్టాప్ బటన్ మీద నొక్కేయడమే అంతే. సూపర్ ఈజీ అండి బాబోయ్. నాకు మస్తు హ్యాపీ అనిపించేసింది తెలుసా. మీరు ఎప్పుడైనా యూస్ చేశారా సూప్ మేకర్? మీకు అసలు ఇలాంటి ఒక గ్యాడ్జెట్ ఉంటుందని తెలుసా, తెలీదా? నేను కూడా మొన్నే తెలిసింది, అంతకుముందు నాకు తెలీదు. అండ్ మనం గ్రైండ్ ఎలా చేసుకోవాలి అనుకుంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఉంచినప్పుడు అది గ్రైండ్ అవుతుంది అనమాట. జస్ట్ ప్రెస్ చేసి ఉంచితే గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఇందులోని చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కదా, అది తీసి నేను మిక్సీలో యాడ్ చేసుకున్నాను. యాపిల్స్ అండ్ షుగర్ 2 కలిపి షుగర్ సిరప్తోని చాలా బ్యూటిఫుల్గా క్యారమలైజ్డ్ అయిపోయాయి అనమాట. అంటే చాలా బాగా అయ్యాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈజీగా మనం జామ్ చేసుకోవచ్చు అంటే నేనే షాక్ అయిపోయాను అనమాట. మంచిగా ఒక గ్లాస్ ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుని హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ టోస్ట్ చేసి దాని మీద అప్లై చేసుకుని తినొచ్చు. చాలా బాగుంది. తర్వాత ఈ సూప్ మేకర్లోని మనము ఇప్పుడు లస్సీ చేసుకుంటున్నాం అనమాట. అసలు ఇది ఎలా అవుతుందో చూద్దామని చెప్పి చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ నేను సూప్ మేకర్ తీసుకున్నాను, దాంట్లోని ఒక 2 cups ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకున్నాను, దాంట్లో కొద్దిగా పంచదార యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ యాడ్ చేశాను అంతే. దీనికి హీట్ ఉండదన్నమాట. మనం జ్యూస్ ఆప్షన్ ఏదైతే మనము చూస్ చేసుకుంటామో దాంట్లోని హీటింగ్ ఆప్షన్ అనేది ఉండదు. జస్ట్ అది గ్రైండ్ చేసి మనకి మంచిగా ఇచ్చేస్తాయి. దీంట్లోనే మీకు తెలుసా నెయ్యి చేసుకోవచ్చు, వెన్న తీయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ముందు వీడియోస్లో మీరే చూస్తారు. అండ్ రకరకాల సూపులు చేసుకోవచ్చు అండి. మనము పాలక్ సూప్ అని, స్వీట్ కార్న్ సూప్ అని, తర్వాత అదేంటి కాలీఫ్లవర్ సూప్ అని, అండ్ వెజిటేబుల్కి సంబంధించిన సూప్స్ అన్నీ అలాగా ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. జ్యూస్ ఆప్షన్లో మనకి జస్ట్ 0.2 అనమాట, జస్ట్ 2 minutes చూపిస్తుంది అంతే. చాలా ఈజీగా అయిపోద్ది. సీ హౌ పర్ఫెక్ట్లీ మన లెస్సీ అన్నది కనిపోయింది. చాలా ఈజీగా జస్ట్ ఒక 30-40 secondsలోనే మనం అన్నీ చేసేసుకోవచ్చు. మీరు కనుక సూప్స్ మీకు ఇష్టమైతే మీ ఎవ్రీడే లైఫ్లో ఈ వర్షాకాలంలో పకోడీలు ఇవన్నీ తినకుండా కొద్దిగా హెల్దీ వైపు వెళ్ళాలి అనుకుంటే ఈ సూప్ మేకర్ రియల్లీ వర్త్ అనమాట. దీని అమెజాన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మొరక్కన్ది ప్రోడక్ట్ అయితే వరకు చాలా నచ్చింది. అండ్ రానున్న వీడియోస్లో ఇంకా మీరు రకరకాల సూప్స్ అన్నవి నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు అండ్ మీరు కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. హోప్ ఇది ఈరోజు ఈ వీడియో మీరు కొత్త ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. తెలుసుకున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు వరకు టాటా, బై బాయ్.